ప్రదీప్ రంగనాథన్. ఈ పేరు కోలీవుడ్ లో కొంతకాలం పాటు యాదుకుంటాది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగాడు ప్రదీప్ రంగనాథన్. అంతేకాదు తన రెండో సినిమాకే స్వీయ దర్శకత్వంలో హీరోగాను నటించాడు. ఆ సినిమా తెలుగులో డబ్ కావడమే కాదు, హిందీలో రీమేక్ అయింది. విశేషం ఏమంటే ఆ హిందీ మూవీలో అటు అమీర్ ఖాన్ కొడుకు, ఇటు శ్రీదేవి కూతురు హీరో హీరోయిన్లుగా నటించారు. అదే లవ్ యాపా. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కోమలి. జేఎన్ రవి హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇది మంచి విజయం సాధించింది. దర్శకుడు ప్రదీప్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. అందుకే రెండో సినిమా లవ్ టుడేలో తనే హీరోగా నటించాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో తెలుగులో డబ్ చేయడంతో పాటు దానిని హిందీలో లవ్ యాపాగా రీమేక్ చేశారు. హిందీ మూవీకి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించకపోయినా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బట్ ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సో నిర్మాతగా ప్రదీప్ ఫెయిల్యూర్ ను మూటగట్టుకున్నాడు. చిత్రం ఏమిటంటే ఆ తర్వాత 2 వారాలకే వచ్చిన డ్రాగన్ లో ప్రదీప్ రంగనాథన్ తిరిగి హీరోగా నటించాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదలై సూపర్ డూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సో లవ్ యాపా ఫెయిల్యూర్ ను మర్చిపోతూ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. చిత్రం ఏమంటే ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా విజయాన్ని ఆస్వాదించడం వెనుక మరో ప్రత్యేక కారణం ఉంది. అది ధనుష్ తో లింక్ అయి ఉంది. ప్రదీప్ రంగనాథన్ కు నటుడు ధనుష్ అంటే ఎంతో అభిమానం. తను కెరియర్ లో ప్రారంభంలో తీసిన షార్ట్ ఫిల్మ్ ను ధనుష్ కు చూపించాలని తాపత్రయపడుతుండేవాడు. 7 ఏళ్ల క్రితం హీరో సూర్యకు చెందిన 2D ఎంటర్టైన్మెంట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెడితే అందులో ప్రదీప్ రంగనాథన్ పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందిగా ట్విట్టర్ వేదికగా ధనుష్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. దాన్ని ధనుష్ చూసి స్పందించాడా లేదా అనేది తెలియదు. కానీ ఇవాళ ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీకి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూవీ గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాదు దానిపైన పై చేయిని సాధించింది. పాండి, రాయన్ చిత్రాలను డైరెక్ట్ చేసిన ధనుష్ 3వ డైరెక్టోరియల్ వెంచర్ గా నిలవుకు ఎన్మెల్ ఎన్నడి కోపం మూవీని తీశాడు. దీంతో తన మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేశాడు. ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ కూడా అదే రోజు విడుదలైంది. అంటే ధనుష్, ప్రదీప్ రంగనాథన్ మూవీస్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయన్నమాట. ఈ 2 సినిమాలకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసిన డ్రాగన్ దే కలెక్షన్స్ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. సో నిజంగా ఇది ప్రదీప్ రంగనాథన్ కు హై టైమ్ అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. అప్పట్లో ధనుష్ ను ఉద్దేశిస్తూ ప్రదీప్ రంగనాథన్ పెట్టిన ట్వీట్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.